వెల్కమ్ టు స్టూడియో 4 న్యూస్. భీమ్గల్ మండల కేంద్రంలోని సహస్ర ఫంక్షన్ హాల్లో భీమ్గల్ మండలానికి చెందిన 224 లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను పంపిణీ చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్పీచ్ పాయింట్స్. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందుకున్న అందరికీ శుభాకాంక్షలు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేదింటి ఆడబిడ్డ పెళ్లి అయితే ఆ కుటుంబం ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. హాజరైన మున్సిపల్ చైర్మన్ కమర్పల్లి, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ భగత్, కౌన్సిలర్లు, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ భీమ్గల్ మండలంలో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపకానికి ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడికి రావడంతోనే మరి మా కాంగ్రెస్ పార్టీ మిత్రులు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి జేజేలు కొడతా ఉన్నారు. నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. కళ్యాణ్ లక్ష్మి చెక్తో పాటు, కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ₹1,00,000 చెక్తో పాటు తులం బంగారం ఇవ్వాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వానికి ఉండే. ఎందుకంటే ఆ రోజు పీసీ ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఈ నెల తీసుకుంటే ₹1,00,000 చెక్కు కేసీఆర్, వచ్చే నెల తీసుకుంటారంటే, అంటే ఈ నెల తీసుకునేటిది కూడా ఆపుకుంటే నేను రాగానే వచ్చే నెల తీసుకుంటే ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి ఆ రోజు అన్నాడు. మరి ఈరోజు మరి వాళ్ళు ఏం ముఖం పెట్టుకొని రేవంత్ రెడ్డి గారికి జిందాబాద్ అంటున్నారో తెలుస్తలేదు. 11 నెలలైంది రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలల్లోనే తులం బంగారం ఇస్తా అన్న వ్యక్తులు ఇవాళ 11 నెలలైనా తులం బంగారం ఊసలేదు. మాట తప్పి మళ్ళా ఇవాళ ముఖ్యమంత్రి గారికి జిందాబాద్ అంటున్నారు. మరి ఇది ఏం పద్ధతి? అది ఏం పార్టీ? అది ఏం నాయకులు? ప్రజలు నవ్వుతారు, ప్రజలు ఇలా సిగ్గులేదా నవ్వుతారో అన్న కూడా ఇంగిత జ్ఞానం లేకుండా వాళ్ళు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. ₹2,500 ప్రతి మహిళకి ఇస్తామని చెప్పి అన్నారు. 11 నెలలు అయింది, 2,500 లేదు. బీడీ కార్మికులకు, వితంతువులకు, అట్లనే పెద్ద మనుషులకు ₹4,000 పెన్షన్ చేస్తామన్నారు. ₹2,000 11 నెలలు అయింది, ఇవాళటి కూడా ఆ పెన్షన్ పెంచలేదు, ఆ 4,000 కూడా ఇవ్వలేదు. రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు డిసెంబర్ 9 నాడే. 4 మందికి వేసిర్రు, 12 మందికి ఎగ్గొట్టిర్రు. రైతు బంధు ఎగ్గొట్టిర్రు. అట్లనే 500 బోనస్ ఇస్తామన్నారు, 500 బోనస్ ఎగ్గొట్టిర్రు. ఇట్లా రైతులకు ఇవ్వాల్సిన ఎగ్గొట్టిర్రు, మహిళలకు ఇవ్వాల్సిన ఎగ్గొట్టిర్రు. మళ్ళా ఇవాళ రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటున్నారు. ప్రజలు ఇప్పుడు ఎన్నికలు పెడితే రేవంత్ రెడ్డికి బుద్ధి చూపే టైం వచ్చింది. మరి ఇంత ఉండంగా కూడా అక్కడేమో ఆయన రేవంత్ రెడ్డి గారేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. నోటికి అదుపు లేదు, ఏం మాట్లాడతాడో ఆయనకు తెలియదు. అప్పుడే దిల్సు నగర్లో విమానాలు కొనుక్కోవచ్చు అంటాడు. అట్లనే హైదరాబాద్కు 3 సుట్ల సముద్రం ఉన్నది అంటాడు. మరి వాళ్ళ అన్ని మెంటల్ మాటలు, లఫంగా మాటలు, అన్ని కూడా గాలి మాటలు తప్ప ఒక్కటి కూడా రైతులకు ఇచ్చిన మాట నెరవేర్చలేదు, మహిళలకు ఇచ్చిన మాట నెరవేర్చలేదు. ఇక ఉల్టా ఇట్లా దాదాగిరి చేయడానికి వచ్చినారు. ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. డెఫినెట్గా మీకు కర్రు కాల్చి వాత పెడతారు. మీకేమన్నా మీ పార్టీ మీద ప్రేమ ఉంటే, మీ నాయకుడి మీద గౌరవం ఉంటే వండి మీ నాయకుడి దగ్గరికి వండి, రేవంత్ రెడ్డి దగ్గరికి వండి. రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇప్పియు, 15,000 రైతు భరోసా ఇప్పియు, అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇప్పియు, మహిళలకు 2,500 నెలకు ఇప్పియు, పెన్షన్లు 2,000 నుంచి 4,000 పెంచిపియు, పిల్లలకు 5 లక్షల విద్యా కార్డు ఇప్పియు. ఇవన్నీ చేపియు. మీకేమన్నా ఉంటే అంతే తప్ప ఇట్లా అరుస్తామంటే ఎవడో భయపట్టోడు ఎవరు లేడు. మీ ముఖ్యమంత్రి అక్కడ అరిచినా ఎవడు భయపడు, మీరు ఇక్కడ అరిచినా కూడా ఎవడు భయపడు. ప్రజల పక్షాన, రైతుల పక్షాన, మహిళల పక్షాన తప్పకుండా పోరాడతాం. బీఆర్ఎస్ పార్టీగా మిమ్మల్ని వెంటాడతాం. మీ వైఫల్యాలు ఎత్తి చూస్తూనే ఉంటాం.
జై తెలంగాణ, జై కేసీఆర్.